హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ పిఆర్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్ సార్ కొత్త శాలరీ ఎంత రాబోతుంది మాకు ఎలా చూడాలని అడిగారు. సో దానికి సంబంధించి నేను కొన్ని పే స్లిప్స్ కలెక్ట్ చేసుకుని ఉన్న జీవోస్ని చదివి నాకు అర్థమైన దాన్ని బట్టి వీడియో చేస్తున్నాను. ఓకే, సో అసలు పే రివిజన్ టైంలో ఏం జరుగుతుందని కనీసం అవగాహన ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి రఫ్గా చెప్తాను. సో బేసిక్గా గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న శాలరీస్లో మనకి బేసిక్ పే అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏ జాబ్ పెద్దది ఏ జాబ్ చిన్నది అనేది డిసైడ్ చేసేది కూడా బేసిక్ పేనే. ఒక స్టేట్ గవర్నమెంట్లో ఇద్దరు ఎంప్లాయీస్ని మీరు కంపేర్ చేయాలి, ఏది ఎక్కువ క్యాడర్ జాబ్ అంటే ఎవరికి ఎక్కువ శాలరీ వస్తుంది అనేది కాదు, ఎవరికి ఎక్కువ బేసిక్ పే ఉంది అనేది ఇంపార్టెంట్. అదేంటి శాలరీ బేసిక్ ఒకటి శాలరీ ఎందుకు కంపేర్ చేయకూడదు అంటారా? శాలరీ పెరగడానికి ఎన్నో కారణాలు ఎన్నో అలవెన్స్లు ఉండొచ్చు, కానీ బేసిక్ పే అనేది వాళ్ళ లెవెల్ని డిసైడ్ చేస్తుంది. రూరల్లో ఉన్న వాళ్ళకు హెచ్ఆర్ఏ తక్కువ అవడం వల్ల శాలరీ తక్కువ రావచ్చు, హయ్యర్ క్యాడర్ అయినా కూడా. సో మనం ఎప్పుడు కూడా క్యాడర్ని కంపేర్ చేసేటప్పుడు శాలరీని చూడకూడదు, బేసిక్ పేని చూడాలన్నమాట. అది పెద్ద క్యాడరా చిన్న క్యాడరా అని చూడడానికి. ఓకే, సో ఇనీషియల్గా బేసిక్ పే సపోజ్ ఇప్పుడు ఏడబ్ల్యూ తీసుకున్నాం అనుకోండి, 37,100 రూపీస్ ఉండింది బిఫోర్ పిఆర్సీ. ఓకే, ఇది కాకుండా డియర్నెస్ అలవెన్స్. సో మనకు అప్పుడు పెరుగుతున్న ఖర్చుల కొద్దీ అంటే మనకు ఇన్ఫ్లేషన్ రేట్ కావచ్చు, దీనికి సంబంధించి ప్రతి 6 నెలలకు డిఏ రివైజ్ చేస్తూ ఉంటారనమాట. సో పిఆర్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంటే 2015 టైం నుంచి ఇప్పటి వరకు డిఏ ఎంత పెరిగింది అంటే 38% పెరిగింది. అప్పట్లో 6 ఉండేది పే రివిజన్ చేసినప్పుడు 2015లో. సో 6 నుంచి ఇప్పుడు 38% దాకా పెరిగింది అనమాట, ప్రతి 6 నెలలకు పెంచుతూ ఉంటే. రైట్, ఇది కాకుండా హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ. రైట్, ఇది మనం ఉంటున్న ప్లేస్ని బట్టి అంటే మెట్రోపాలిటన్ సిటీ అయితే 30%, రూరల్ విలేజెస్ అయితే 12%, కార్పొరేషన్స్ అయితే 20%. ఇట్లా మీరుంటున్న ప్లేస్ని బట్టి ఈ వాల్యూ అనేది మారిపోతుంది. లెట్ అస్ సే ఇట్ ఈస్ వేరింగ్ ఫ్రమ్ 12% to 30%. మనం ఉంటున్న ప్లేస్ని బట్టి మారిపోతుంది. ఇది కాకుండా పర్టికులర్గా హైదరాబాద్లో పనిచేసే వాళ్ళకు సిటీ అలవెన్స్ అని ఒక 1000 రూపీస్ ఎక్కువ వస్తుంది. ఆఫ్టర్ పిఆర్సీ ఐ థింక్ అది 1500 ఎంతో వస్తుంది అనుకుంటాను, ఎగ్జాక్ట్ వాల్యూ తెలియదు ఇంకా. సో అది కూడా తెలుసుకున్నప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. సో మ్యాక్సిమం పెరిగితే ఒక 500 పెరుగుతుంది, లేదా 1000 రూపీస్ అది అట్లనే ఉంటుంది. ఓకే, ఇది కాకుండా ఇంకా ప్రస్తుతం నా వైఫ్కి అయితే ఎక్స్ట్రా 30 లీటర్స్ పెట్రోల్ ఇస్తారు అనమాట ఎవ్రీ మంత్ ట్రావెలింగ్ కోసం. ట్రావెలింగ్ అలవెన్స్ ఒక 30 లీటర్స్ పెట్రోల్ వస్తుంది మాకు. ఇది బేసిక్గా ఉండేది. సో పే రివిజన్ టైంలో ఏం జరుగుతుందంటే ఈ డిఏ ఏదైతే ఉందో 38% అన్నాను కదా, దిస్ ఈస్ 38% ఆఫ్ బేసిక్ పే, దిస్ ఈస్ 12% ఆఫ్ బేసిక్ పే. సో పే రివిజన్ టైంలో ఏం చేస్తారంటే ఈ 38%ని తీసుకెళ్ళి బేసిక్ పేలో కలిపేస్తారు. కలిపేసినప్పుడు మరి డిఏ 0 అవుద్దా అంటే 0 అవ్వదు. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు, పే రివిజన్ టైంలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ 12% అని చెప్పింది, కానీ ప్రస్తుతానికి 12 ఇవ్వట్ల, 7.2% ఇస్తుంది. సో దీని గురించి కొంచెం గొడవ కూడా జరుగుతుంది డిఏ పెంచాలని. సో త్వరలోనే డిఏ 12% అయితే ఈజీగా చేస్తారు. సో ప్రస్తుతానికి ఇది 7.2% ఉందన్నమాట డిఏ. రైట్, సో ఆల్రెడీ ఉన్న 38ని ఇక్కడ కలిపేశారు కదా, దీన్ని ఇంటూ 1.38 టైమ్స్ చేస్తారు. రైట్, మరి ఇక్కడ ఉన్నది అక్కడ కలిపారు కదా, మనకు పెరిగింది ఏంటి అంటారా? చెప్తాను. కొత్తగా 7.2 యాడ్ చేశారు కదా, ఈ 7.2% యాడ్ చేయడము బేసిక్ పే పర్సంటేజ్. ఇది అంటే మనకు హెచ్ఆర్ఏ అనేది 12% ఆఫ్ పాత బేసిక్, ఇప్పుడు 12% ఆఫ్ కొత్త బేసిక్. సో ఇలా హెచ్ఆర్ఏ అనేది పెరుగుతుంది, డిఏ అనేది కూడా కొంచెం పెరుగుతుంది. ఇది కాకుండా ఫిట్మెంట్ అనేది ఒకటి అనౌన్స్ చేస్తారు, ఫిట్మెంట్. సో ఫిట్మెంట్ అంటే ఉన్న బేసిక్ని డిఏతో కలపడమే కాకుండా ఉన్న బేసిక్ని ఇంత శాతం పెంచాలి అనే ఒక ఫిట్మెంట్ అనౌన్స్ చేస్తారనమాట. రైట్, సో లెటస్ సే 1 ఫిట్మెంట్ పర్సంటేజ్ లాగా రాస్తున్నాను నేను, 1 ఫిట్మెంట్ అని రాస్తున్నా. సపోజ్ ఇది 30% అనుకోండి, 1.3 ఉంటుంది అక్కడ. రైట్, సారీ ఇలా రాయకూడదు, ఎందుకంటే మళ్ళీ 1.38కి అప్లై అవుతుంది కదా. ఇది (1.38 + 0.3) ఇలా రాసుకో. ఓకే, సో 30%. సో ఉన్న బేసిక్ పేకి 1.68 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు కొత్త బేసిక్ వస్తుంది అనమాట. సో ఆ బేసిక్కి సంబంధించిన హెచ్ఆర్ఏ వస్తుంది మనకి. రైట్,
తర్వాత డిఏ 7.2%. 7.2% ఆఫ్ న్యూ బేసిక్ పే. అయితే ఇక్కడ అసలు సమస్య అంతా ఈ ఫిట్మెంట్ పర్సెంట్ ఎంత తెలిస్తే మనకు ఓల్డ్ బేసిక్ ఇంటూ సమ్ ఫ్యాక్టర్, అది 1.5 1.4 1.45 అదంతా తర్వాత. ఇక మిగిలినవన్నీ అన్ని డిపార్ట్మెంట్లకి సేమ్ రూల్స్, ఓన్లీ బేసిక్ పే మాత్రమే డిఫరెన్స్, రైట్? ఈ బేసిక్ పే మనం కొత్త బేసిక్ పే కనుక్కుంటే ఇవి మనం ఉన్న ప్లేస్ని బట్టి అప్లై చేసుకుంటే మనకు కొత్త శాలరీ వచ్చేస్తుంది అనమాట. ఈ ఫ్యాక్టర్లు మనకున్న జీవో ప్రకారం ఏం జరిగింది అంటే 2015 జూన్ బిఫోర్ 2018 జూన్ జాయిన్ అయిన వాళ్లకు ఇచ్చిన ఫిట్మెంట్ 32%. సో 32% అనేది ఎఫెక్టివ్గా కాదండి, ఎఫెక్టివ్ అంటే ఫిట్మెంట్ కాదు, యాక్చువల్గా మనకు పెరిగిన డిఏ పర్సంటేజ్ ప్లస్ బేసిక్ కలిపి ఎఫెక్టివ్గా వచ్చే అడ్వాంటేజ్ 32% అనమాట. అంటే ఇప్పుడు మీకు ఫిట్మెంట్ అని చెప్పాను కదా, అక్కడ 28 29 వస్తుంది సంథింగ్. ఓకే, సో ఓవరాల్ మనకు వచ్చే అడ్వాంటేజ్ 32%. సో 2018 జూన్ బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళకి, 2018 జూన్ ఆఫ్టర్ జాయిన్ అయిన వాళ్ళకి ఫిట్మెంట్ పర్సంటేజ్ 15% ఇచ్చారు. నెక్స్ట్ జాయిన్ అవబోతున్నారు కదా, వీళ్ళకిచ్చిన ఫిట్మెంట్ 7.5% మాత్రమే. ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ ఏంటి అంటే పాత హెచ్ఆర్ఏ పర్సంటేజ్ని కూడా కొద్దిగా తగ్గించారు. రూరల్కి ప్రస్తుతం 11% ఇస్తున్నారు, మున్సిపాలిటీస్కి 13% ఇస్తున్నారు, కార్పొరేషన్స్కి 17% ఇస్తున్నారు, అలానే మెట్రోపాలిటన్ సిటీస్ అంటే లైక్ హైదరాబాద్ 24% ఇస్తున్నారు. ఇవి అప్డేటెడ్ హెచ్ఆర్ఏ అనమాట, రైట్? అండ్ కరెంట్ డిఏ వచ్చేసి మనకి 7.2% ఉందన్నమాట, రైట్? సో ఇప్పుడు మరి మన శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఓల్డ్ బేసిక్ ఇంటూ అదే ఆ డిఏ కలిపిన తర్వాత ప్లస్ ఫిట్మెంట్ కలిపితే మనకి ఏదైతే ఒక ఫ్యాక్టర్ వస్తుందో ఆ ఫ్యాక్టర్ నేను చెప్తాను మీకు. ఓకే, ఓల్డ్ బేసిక్ ఇంటూ ఫ్యాక్టర్ విల్ గివ్ యూ న్యూ బేసిక్. ఓకే, ఇది కాకుండా డిఏ 7.2% ఆఫ్ ది న్యూ బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ, ఈ మూడు కలపచ్చు. సో ఇది కాకుండా ఇంకా మరి ట్రావెల్ ఎలవెన్స్ ఇక మీ డిపార్ట్మెంట్ని బట్టి సపరేట్ ఉంటే ఉండొచ్చు, అది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. మెయిన్ మీకు శాలరీ అంతా వచ్చేది ఎక్కడ అంటే ఈ మూడు కలిపితే ఎంత వస్తుందో అదే మీ శాలరీ అనమాట. ఓకే, సో ఇవి నేను క్యాల్కులేట్ చేయంగా వచ్చిన ఫ్యాక్టర్స్ చెప్తాను మీకు. ఓకే, సో బిఫోర్ 2018 జాయిన్ అయిన వాళ్ళకు ఈ ఫ్యాక్టర్ వచ్చేసి 1.62 ఉందండి. ఓకే, ఆఫ్టర్ 2018 జాయిన్ అయిన వాళ్ళకు ఈ ఫ్యాక్టర్ అప్రాక్సిమేట్లీ 1.5 టైమ్స్ ఉంది. అంటే ఓల్డ్ బేసిక్ ఇంటూ 1.5 ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ కలపడం. ఓకే, నెక్స్ట్ న్యూ జాయినింగ్. సో వీళ్ళకు 7.5% కదా ఇంక్రీజ్. సో ఈ 1.5కి ఇంటూ 0.925 చేస్తే 75% తగ్గుతుంది కదా. సో ఇది 1.38 వస్తుందండి అప్రాక్సిమేట్గా. సో అప్రాక్సిమేట్లీ 1.38. ఓకే, సో 38 39 ఏదైనా రావచ్చు. సో ప్రస్తుతం అంటే రీసెంట్గా హెచ్ఎన్డబ్ల్యూఎస్లో జాయిన్ అయ్యారు కదా, వాళ్ళకు అప్లై చేయబోయే ఫ్యాక్టర్ ఏంటి అంటే 1.5. కొత్తగా నెక్స్ట్ జాయిన్ అయ్యే వాళ్ళకు అప్లై చేసే ఫ్యాక్టర్ ఏంటంటే 1.38 1.39 సంథింగ్ అట్లా వస్తుంది అనమాట మీకు ఫ్యాక్టర్. సో 2018 బిఫోర్ రిక్రూట్ అయ్యారు కదా, వాళ్ళకు అప్లై చేసిన ఫ్యాక్టర్ ఏంటంటే 1.62. సో ఓల్డ్ బేసిక్ ఇంటూ దిస్ ఫ్యాక్టర్ ప్లస్ వచ్చిన కొత్త బేసిక్కి. ఇది కాకుండా వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత పనిచేస్తున్నందుకు ఎవ్రీ ఇయర్ మనకు ఇయర్లీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. 1300, ఇప్పుడైతే 1500 చేశారనుకుంటాను. సో ఇయర్లీ మన బేసిక్ అనేది 1500 అలా పెరుగుతూ ఉంటుంది. సో సీనియర్ ఎంప్లాయీ బేసిక్ మనం తీసుకున్నప్పుడు 37,100 కాకుండా 40,000 ఇట్లా సంథింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇయర్లీ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను అనమాట. పాత బేసిక్ ఎంత ఉంది, కొత్త బేసిక్ ఎంత ఉందని కొన్ని ఎంప్లాయీస్ది నేను కలెక్ట్ చేశాను. సో మీరు ఏ డిపార్ట్మెంట్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో
ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఓల్డ్ బేసిక్ ఎంత ఉందో చూడండి, చూసి ఈ 1.38, సో ఇది ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు ఎంత రాబోతుంది అనేది, మ్యాక్సిమం 1.4 వస్తుంది అనుకుందాం. ఓకే, సో 1.38 to 1.4. ఓకే, సో 1.4 టైమ్స్ ఇంటూ ఓల్డ్ బేసిక్ 7.2% ఉంది ప్రస్తుతానికి. మీరు జాయిన్ అయ్యే టైంకి ఒక 12% 13% అవుద్ది డిఏ. ప్లస్ మీకు రాబోయే పోస్టింగ్ ఎక్కడుంది అనే దాన్ని బట్టి కొత్త హెచ్ఆర్ఈస్ ఎక్కడ రాస్తాను ఇది రైట్, ఇది చేస్తే మీకు అప్రాక్సిమేట్ శాలరీ అనేది వస్తుంది అనమాట. ఇందులో నుంచి మళ్ళీ కొన్ని కటింగ్స్ కూడా ఉంటాయి, అది ఏంటనే చూద్దాం. ఓకే, సో ఇది పే స్లిప్, ఇది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఏడబ్ల్యూ పే స్లిప్. సో తనకి ప్రస్తుతం కాదండి, ఇది ఓల్డ్ బేసిక్. సో ఓల్డ్ బేసిక్ వచ్చేసి తనకి 41,380 ఉంది. ఐ థింక్ తన మళ్ళీ నేను అప్డేట్ చేసుకున్నాను, 1 minute. దాని తర్వాత తనకు ఇంక్రిమెంట్ వచ్చింది. ఓకే, ఇది వచ్చేసి 42,490 అండి. ఓకే, సో పిఆర్సీ రాకముందు తనకున్న బేసిక్ అంటే ఇది కొంచెం ఓల్డ్ పే స్లిప్. సో తర్వాత మే పే స్లిప్ నేను అబ్జర్వ్ చేస్తే 42,490 రూపీస్ ఉంది తనకి. డిఆర్ఎస్ అలవెన్స్ 160,460 ఉంది, 160,460, అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ 4966. సో ఇది బిఫోర్ పిఆర్సీ ఉన్నది, ఇవి డిఫరెంట్ కటింగ్స్, ఇది నెట్ పే. ఓకే, సో తను 2015 బ్యాచ్లో ఉన్న ఏడబ్ల్యూ కాబట్టి తనకు రిలేటివ్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది బేసిక్. సో సేమ్ పర్సన్ది ఆఫ్టర్ పిఆర్సీ 69,150 ఉంది. అంటే నేను ఫ్యాక్టర్ చెప్పాను కదా, ఆ ఫ్యాక్టర్ ఈ రెండింటి నుంచి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట, ఆ ఇంక్రిమెంట్స్ తీసేసి. ఓకే, సో తర్వాత డిఏ వచ్చేసి మనకు 7.2%, హౌస్ రెంట్ అలవెన్స్. సో తను ఉన్నది రూరల్ ఏరియా కాబట్టి తనకు ఓన్లీ 11% వస్తుంది ఇక్కడ. ఓకే, సో గ్రాస్ వచ్చేసి 81,791. సో తనది రూరల్ ఏరియా కాబట్టి ఇక్కడ చాలా తక్కువ వాల్యూ వచ్చింది. సో ఇదే సిటీ అయితే ఇక్కడ 24% వచ్చేది తనకి, అందుకు రిలేటివ్లీ కొంచెం తక్కువ ఉంది. సో డిడక్షన్స్ అన్ని రకరకాల డిడక్షన్స్ పోగా తనకు ప్రస్తుతానికి నెట్ హ్యాండ్ 69,000 వస్తుంది. ఓకే, సో ఇది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ 2015లో రిక్రూట్ అయిన వాళ్ళ శాలరీ కరెంట్లీ. నెక్స్ట్ ఏడబ్ల్యూ సాయి కృష్ణ. ఓకే, సో ఇది సేమ్ ఏడబ్ల్యూనే 2018 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళది ఇది. ఓకే, సారీ 2018 తర్వాత. సో తన బేసిక్ 57,220, 1 minute, 39,160. ఓకే, సో తనకి 39,160 బిఫోర్ పే రివిజన్ ఉంది. ఇన్ హ్యాండ్ శాలరీ 59,000 వచ్చేది, సారీ గ్రాస్ పే 59,044 వచ్చేది, డిడక్షన్ 7,155, నెట్ పే వచ్చేసి 51,889 వచ్చేది. ఆఫ్టర్ పిఆర్సీ ఎంత వచ్చింది చూడండి, 71,813. కటింగ్స్ పెరిగాయి, ఎందుకంటే కటింగ్స్ అనేవి కూడా పర్సంటేజ్లో ఉంటాయి. మీరు హయ్యర్ శాలరీ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ కట్ అవుతుంది, పిఎఫ్లో కూడా ఎక్కువ అమౌంట్ పడుతుంది కాబట్టి కటింగ్స్ కూడా రిలేటివ్లీ ఎక్కువ ఉంటాయి. ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వచ్చింది చూడండి, 60,354. ముందు ఎంత వచ్చింది, 51,889. సో తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు రిలేటివ్లీ కొంచెం తక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే ఆ ఫ్యాక్టర్ తగ్గిపోవడం వల్ల. నెక్స్ట్ ఇది సతీష్, ఇది బిఫోర్ 2018 ఎంప్లాయీ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో తనకు 38,130 ఉండింది ఏది బిఫోర్ పిఆర్సీ. ఎర్నింగ్స్ 60,444, డిడక్షన్స్, నెట్ పే 48,432 రూపీస్. అంటే తను 2017 రిక్రూట్మెంట్ అయిన అతను సతీష్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సతీషేనా? ఓకే, సతీష్. సో ఆఫ్టర్ పే రివిజన్ తన బేసిక్ 65,570, ఎర్నింగ్స్ 77,556, డిడక్షన్స్ 8,754, ఇన్ హ్యాండ్ వచ్చేసి 68,802. ఇది ఓవరాల్గా. సో మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ చూపించాను మీకు, ఇంకా ఉన్నాయా? ఓకే, సో ఇక్కడ మీకు రకరకాల ఎగ్జాంపుల్స్ చూపించాను, జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక ఏడబ్ల్యూకి ఎంత శాలరీ వస్తుంది అనేది రఫ్గా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో దగ్గరగా
కొంచెం రీసెంట్ జాయిన్ 2018 ఆ టైంలో జాయిన్ అయిన వాళ్ళకు ఇన్ హ్యాండ్ దాదాపు ఒక 65,000 దగ్గరగా వస్తుంది. సో పాత వాళ్ళకైతే ఒక 70,000 చిల్లర అట్లా వస్తూ ఉందన్నమాట. డిపెండ్స్ వాళ్ళు సిటీలో ఉన్నారా రూరల్. ఇప్పుడు నేను తీసుకున్న ఎక్కువ శాతం సిటీ పోస్టింగ్ ఎవరికి లేదు కాబట్టి రిలేటివ్లీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో పర్టికులర్గా హెచ్ఎన్డబ్ల్యూఎస్ది అప్లోడ్ చేద్దామా అంటే హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి పిఆర్సీ ఇంకా అప్లై కాలేదు. సో అది వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పటికీ ఇంకా అప్రూవ్ కాలేదు హెచ్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకి, ఇంకా టైం పట్టేలా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని నేను చేస్తున్నాను అనమాట. రైట్. సో ఇప్పుడు మీ బేసిక్ ఎంత రావచ్చు అనేది చూద్దాం. సో సపోజ్ ఏడబ్ల్యూ అనుకోండి, ఒకవేళ అదే ఫ్యాక్టర్ మనం తీసుకుంటే మీ న్యూ బేసిక్ అప్రాక్సిమేట్గా 52,000 రావచ్చు ఏడబ్ల్యూది. రైట్. సో పాతదాన్ని ఇంట్లో అప్రాక్సిమేట్లీ 1.4 చేస్తే మీకు 52,000 వస్తుంది బేసిక్. రైట్. దీనికి 7.2% డిఆర్ఎస్ అలవెన్స్ మీ సిటీనా లేకపోతే విలేజా కార్పొరేషన్ పోస్టింగ్ని బట్టి 11% నుంచి 24% వరకు హెచ్ఆర్ఏ. సో ఈ 3 కలుపుకుంటే మీకు మీ కొత్త శాలరీ వచ్చేస్తుంది. ఇది కాకుండా పర్టికులర్ హైదరాబాద్లో ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అలవెన్స్ 1,000 రూపాయలు 2,000 వస్తుంది. ఓకేనా. సో ఇది ఏ జాబ్ అయినా సరే, నాట్ ఓన్లీ ఏడబ్ల్యూ అని కాదు, ఎవరికైనా సరే ఆ ఫ్యాక్టర్ అనేది అలానే ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిపోయే వాళ్ళు, 2018 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు, 2018 బిఫోర్ జాయిన్ అయిన వాళ్ళు. సో ముగ్గురికి 3 రకాల ఫిట్మెంట్లు అప్లై అయ్యాయి అనమాట ఇక్కడ. ఓకే. సో ఎనీవే పాత వాళ్ళ శాలరీ ఎంత అనేది మీకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. సో మీ శాలరీ ఎంత రాబోతుంది అనేది మీకు ఇంపార్టెంట్. కాబట్టి సో మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ డిపార్ట్మెంట్కు ఉన్న పాత బేసిక్ ఇంటూ 1.4 చేయండి అప్రాక్సిమేట్లీ. చేస్తే కొత్త బేసిక్ వస్తుంది. ఈ కొత్త బేసిక్కి 7.2% ప్లస్ ఇది ఎంత ఉంటే అంత. సో లెటస్ సే 11% తీసుకుంటా నేను, రూరల్ అనుకున్నాం. 7.2 ప్లస్ 11 18.2. ఓకే. సో ఇప్పుడు నాకు రాబోయే శాలరీ ఎంత అంటే 52 ఇంటూ 1.181. ఇది విలేజ్లో ఉంటే శాలరీ. అదే మెట్రోపాలిటన్ సిటీస్లో అనుకోండి 7.2%కి 24% కలపాలి. అంటే 31.2% పెరుగుతుంది. అంటే 52,000కి ఇంటూ 1.31 ఇది నాకు రాబోయే శాలరీ. ఇందులో మళ్ళీ కటింగ్స్ పోతాయి. ఎంత కటింగ్స్ పోయే చూసారు కదా మీరు, దాదాపు 6,000-7,000 రూపాయలు కటింగ్స్ పోతాయి మనకి. ఓకే. సో మైనస్ అప్రాక్సిమేట్లీ సమ్ 6,000 to 7,000 వేసుకోండి కటింగ్స్. ఓకే. ఇది మీకు ఇన్ హ్యాండ్ శాలరీ. ఓకే. సో ఇది సో అప్రాక్సిమేట్గా మీకు ఒక 61,000-62,000 ఇన్ హ్యాండ్ వస్తుంది అనుకుంటున్నాను ఏడబ్ల్యూకి అయితే. సో ఇది కాకుండా మీరు ఏఈ అయినా సరే, డిప్యూటీ సర్వేయర్ అయినా సరే, పాత బేసిక్ని మనం డిస్కస్ చేసిన ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి డిఏ హెచ్ఆర్ఏ కలుపుకుంటే మీకు అప్రాక్సిమేట్గా శాలరీ తెలుస్తుంది. ఓకే. తర్వాత డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత ట్రావెల్ అలవెన్స్ ఇంకోట చిన్న చిన్న అలవెన్స్లు ఉంటే ఉండొచ్చు మనకు. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.